హలో సార్, నమస్తే. హౌ ఆర్ యూ? నాకేంటమ్మా, హెల్దీ అండ్ హ్యాపీగా ఉన్నాను. అవును, నువ్వేంటి ఏదో టెన్షన్గా కష్టాల్లో కంపెనీ, నష్టాల్లో నువ్వు అన్నట్టున్నావు? అబ్బాయి, అలాంటిదేం లేదు సార్. ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇప్పుడు నువ్వు నేను పర్ఫెక్ట్గా ఆల్ రైట్గా ఉంటే సరిపోతుందా? నేను భువనేశ్వరి ఇండస్ట్రీస్ మీద 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నాను. అగ్రిమెంట్ల ప్రాసెస్ మొదలై 3 నెలలు అవుతుందమ్మా. అయినా ఇంతవరకు ప్రాజెక్టు పనుల గురించి నాకే సమాచారం లేదు. ఓవైపు వర్షాకాలం మొదలైంది, అనుకూలంగా వర్షాలు కూడా పడ్డాయి. బయట రైతులు భూముల్లో పనులు కూడా మొదలుపెట్టారమ్మా. మరి వాట్ అబౌట్ అవర్ వ్యవసాయం? ఈ పాటికి సారు యమజకి షురూ చేసుంటాడు. వాతావరణం చూస్తుంటే మొదలైనట్టే ఉంది. ఇంకాసేపట్లో సునామీ వచ్చేలా ఉంది. నాకు ఇమీడియట్ గా వర్క్ ప్రోగ్రెస్ కావాలి. యాజ్ పర్ అగ్రిమెంట్స్, పాయింట్ బై పాయింట్ రిపోర్ట్స్ మొత్తం నాకు మీరు చెప్పాలి. అంటే సార్, అది యాక్చువల్లీ, బేసికల్లీ, టెక్నికల్లీ అంటూ పాటలు కథలు చెప్తే వినేసి చప్పట్లు కొట్టడానికి రాలేదమ్మా నేను. నాకు నా ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి రైట్ నౌ. ఏంటమ్మా, ఏసీ 2 పాయింట్లు పెంచమంటావా? సీ మిస్ యమజా, ఐ నో ఎవ్రీథింగ్. ఇంతవరకు మన ప్రాజెక్ట్ పనులు ఏవి అసలు స్టార్టే కాలేదు. మీ వల్ల ఇప్పుడు మా కంపెనీ తీవ్ర నష్టాల పాలైంది. సో ఇప్పుడు ఈ విషయాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. అందుకే మీ మీద 10,000 కోట్ల రూపాయలకు సూట్ వేసి మీ కంపెనీనే మూయించాలని నేను నిర్ణయించుకున్నాను. లీగల్ నోటీస్ వస్తుంది, వెయిట్ చేయండి. సార్ 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 ఆగండి సార్. సార్ 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 మీకు దండం పెడతాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. మీరు ఇలా చేస్తే అందరి జీవితాలు రోడ్డును పడతాయి. అర్థం చేసుకోండి సార్. చూడమ్మా, నువ్వు చేసిన తప్పు కళ్ల ముందు క్లియర్గా కనిపిస్తున్నప్పటికీ ఒక్క క్షణం వీళ్ళందరి జీవితాల గురించి ఆలోచించి, ఓకే, ఒక్క అవకాశం అన్నావు కదా, ఇస్తాను. నెక్స్ట్ ఏం చేద్దామని? అదే సార్, ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటంటే ఏంటది? చూడమ్మా యమజ, ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్టుని ఎలా ముందుకు తీసుకెళ్తావో మీకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ నాకు చెబితే, అది నాకు నచ్చితే నువ్వు అడిగినట్టే అవకాశం ఇస్తాను. లేదంటే నేను నీకిచ్చిన వార్నింగ్ అమలు చేస్తాను. 10 మినిట్స్ టైం ఇస్తున్నాను, ఆలోచించుకుని చెప్పు. அண்ணி, இப்போ நீ பாரு, இந்த நாய்க்கு எந்த மாதிரி சுக்கல் தான் சூப்பிஸ்துனோம். ఓకేనే కాకి, స్టార్ట్ చేయవే. ఎందుకు అడుస్తున్నావు? నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. సారీ, రెస్పెక్ట్ అడుగుతున్నాను. ఎందుకు మేడం ఏడుస్తున్నారు? నాకు మమ్మీ కావాలి. ఓ, మమ్మీ సినిమా చూస్తావా? ఎందుకే కొట్టావు? నాకు మమ్మీ కావాలి. ఓ, మీ మమ్మీ అంటే యమజా మేడమే కదా? సారీ పాపా,
మీ మమ్మీ ఆఫీస్కి వెళ్ళిందమ్మా. ఆ, రమ్మను, నాకు మమ్మీ కావాలి. అయ్యో, మమ్మీకి ముఖ్యమైన పనుండి వెళ్ళిందమ్మా. ఆ, నాకు మమ్మీ కావాలి, నాకు మమ్మీ కావాలి. ఇప్పుడు రమ్మను. ఏయ్, చెప్తుంటే అర్థం కావటం లేదా? మమ్మీ ఆఫీస్కి వెళ్ళింది, నోరు మూసుకుని కూర్చో. ఏంటి ఆ చూపు? మళ్ళీ ఏడుస్తావా? ఏడిపిస్తాను, ఏడిపిస్తాను. వద్దు వద్దు, నా మాట విను కాకి, నీకు చాక్లెట్ ఇస్తాను, ఓకేనా? వద్దు. ఆగు, వద్దు. అమ్మ తల్లి, ఆగు, నీకు దండం పెడతాను, నన్నేం చెయ్యొద్దు. నాకు మమ్మీ కావాలి. మమ్మీతో పనేంటమ్మా? ఇందాక మమ్మీ ఆఫీస్ కి వెళ్తూ నాకు బాయ్ చెప్పలేదు కదా. అయితే ఇక్కడికి వస్తే నేను మమ్మీకి బాయ్ చెప్తాను, అప్పుడు మమ్మీ ఆఫీస్ కి వెళ్తుంది. ఆ? అమ్మో, దీనికి పోయింది గతం కాదు, బుర్రా. ఇది మాత్రం పిచ్చే. ఏయ్! నాకు మమ్మీ కావాలంటే ఆఫీస్ అంటావేంటి? ఆ, ఏం లేదమ్మా, ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకేమన్నా పిచ్చా? ఆ, అవును, నాకు పిచ్చే, కొంచెం పిచ్చి. బూచి ఆంటీకి పిచ్చెక్కింది. బూచి ఆంటీకి పిచ్చెక్కింది. బూచి ఆంటీకి పిచ్చెక్కింది. బూచి ఆంటీకి పిచ్చెక్కింది. బూచి ఆంటీ, నీకు పిచ్చెక్కిన శుభ సందర్భంలో అందరి నోరు తీపి చేయాలి. వెళ్ళి జీడిపప్పు పాయసం తీసుకురా. ఆ? పాయసమా? నాకు చేయటం రాదు. నాకు మమ్మీ కావాలి, మమ్మీ కావాలి, మమ్మీ కావాలి. ఓ, మమ్మీనా? ఓ నాయనో, ఈ పిల్ల కాకి నుంచి ఇప్పుడు ప్రాణాలతో బయటపడాలంటే ఆ పాయసం ఏదో చేసి దీని మొహాన కొట్టాలి. మమ్మీ కావాలి, మమ్మీ కావాలి. పాపా, పాయసమే కదా, ఇప్పుడే ఇప్పుడే తీసుకొస్తాను. ఆ? జీడిపప్పు, జీడిపప్పు. టింగ్ టింగ్. భలే ఇచ్చావే కాకి దానికి. ఇంకా ఉంది పెద్దమ్మా, మీరిద్దరు చూస్తారుగా